నమస్తే అండి, వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ విత్ మీనా. మనం బెండకాయలు కర్రీ కానీ ఫ్రై కానీ చేసినప్పుడు బెండకాయ తోడాలు కట్ చేసి పడేస్తుంటాం. అలా కాకుండా ఆ బెండకాయ తోడాల్లోకి కొబ్బరి వేసి ఈ విధంగా చట్నీ చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరంతా ఒకసారి ట్రై చేయండి. ముందుగా పొయ్యి మీద బాండి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకుని దీంట్లో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పుని యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో లోపల వరకు వేగేలా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టుకుని అదే బాండీలో మీ కారాన్ని బట్టి 5 లేదా 6 పచ్చిమిరకాయలను కూడా యాడ్ చేసుకుని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ తోడాలను కూడా 1 కప్పు యాడ్ చేసుకోండి. ఈ విధంగా లో ఫ్లేమ్లో ఈ పచ్చిమిరపకాయలు ఈ బెండకాయ బాగా వేగేలా వేయించుకోవాలి. ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న మినపప్పు శనగపప్పులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. దీంట్లో 1 కప్పు కొబ్బరిని కూడా యాడ్ చేసుకుని 2 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. ఈ విధంగా వేగుతున్న బెండకాయ తొడల్లోకి ఒక చిన్న చింతకాడను కూడా యాడ్ చేసుకుని వేయించుకోవాలి. చింతకాడని ఈ విధంగా వేయించడం వల్ల మిక్సీలో ఈజీగా గ్రైండ్ అవుతుంది. ఈ బెండకాయ తోడాలన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే పచ్చట్లో జిగురంతా పోయి టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మిక్సీ జార్లో కొబ్బరిని తీసి పక్కన పెట్టుకుని మనం వేయించుకున్న ఈ బెండకాయ తోడాలను కూడా వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. కొబ్బరితో కలిపి మిక్సీ పడితే ఇవి అంత బాగా నలగవు, అందుకే మనం విడిగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టుకోండి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిర్చి, 1 కరివేపాకు రెల్ల కూడా వేసుకుని ఈ తాలింపు బాగా వేగిన తర్వాత మనం ముందుగా రుబ్బు పెట్టుకున్న పచ్చడిని ఈ తాలింపులో యాడ్ చేసుకుని మరొక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరంతా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.